గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ. మళ్ళీ వ్లాగ్ చేయడం 7-8 డేస్ తర్వాత, 7-10 డేస్ అనుకోండి. మామూలుగా వ్లాగ్ మాత్రమే చేయడం 10 డేస్ మామూలుగా వర్క్ అయితే చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడైతే మనకి 7:30 కానీకి వచ్చింది. 7:26 ఒక ఆర్డర్ అయితే పడ్డది. ఎక్కడికి అంటే పంజాగుట్టకు పడ్డది. ఫస్ట్ ఆర్డర్ అన్నట్టు ఇది. ఇప్పుడు వచ్చేసి లొకేషన్కి వెళ్తున్నాను గైస్. ఇది ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చేస్తే లైక్ కామెంట్ చేయండి. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. నా వాయిస్ ఎట్లా వస్తుందో చెప్పండి. క్లారిటీ వస్తుందా లేదా? ఓకేనా గైస్? అసలుకి ఎర్లీ మార్నింగ్ రైడ్ అసలుకి బాగా అనిపిస్తుంది నాకైతే, నిజం చెప్పాలంటే. ఆల్మోస్ట్ ఈ గల్లీ 5-5-7 కొంచెం హైట్ తీసుకొచ్చినాం. ఓకే. ఓకే ఓకే. కూర్చోండి, మంచిగా కూర్చున్నారా? ఓకే. ఎట్లా ఇది బాలనగర్ నుండి వెళ్ళాలా? ముసా పెట్టుకుంటా. ఓకే డన్. ఓకే ఓకే. నాకు అక్కడ నుండి 22 minutes చూపిస్తుంది. గాయస్ మనమైతే ఫస్ట్ పికప్ అయితే తీసుకుంటాం. గాయస్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఆర్డర్. ఆ కారంకి ఏం చెప్పాలి, ఫోన్ చక్కగా అని వేరే ఉన్నారు మనుషులంతా. ఈ ఆర్డర్కి అయితే 84 వచ్చింది ఫస్ట్ ఆర్డర్కి. దిస్ ఈజ్ మిర్దల మల్లేష్ యాదవ్. ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చింది మనకి. ఆర్డర్ కంప్లీట్ చేస్తున్నాం. Seven 8-6 కూర్చో. ఓకేనా? గాయస్ థర్డ్ పికప్ అయితే వచ్చింది మనకి. మనం అయితే వెళ్తున్నాము. కస్టమర్కి అర్జెంట్ ఉన్నట్టు. స్మోట్ పవర్ ఎక్కువ, నార్మల్ వాళ్ళు స్పీడ్ ఎక్కువ. ఓకేనా? ఓకే ఓకే. మీ తమ్ముళ్ళలాగా ఉన్నానా? ఓకే ఓకే. అచ్చా ఓకే. వెల్కమ్. ఇదేమైందా? ఊరుగారు. ఓకే గైస్, ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది. నేను వచ్చేసి ఏదో విలేజ్ ఊర్లోకి వచ్చాను. ఎక్కడ సైడ్ అంటే ఇది మామూలుగా చెప్పాలి అంటే గడ్డిపేట చెరువు నార్సింగ్ ఏరియా సైడ్ వచ్చాను. దగ్గర మొహినాబాద్ అంట, అక్కడ సైడ్ వచ్చాను. ఎవరు అంటే అక్క అన్నారు, సేమ్ మా తమ్ముళ్ళలాగా ఉన్నారు, లేదంటే నేను ఎవరితోటి మాట్లాడాను అని చెప్పింది. నాకు 20 కిలోమీటర్లకి నా 126 వచ్చింది.
అదే అని చెప్పేసి చెప్తుంది. అంటే అది ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నాకు ఏం ఉండకపోవచ్చు, అంటే రైడ్స్. నేను మళ్ళీ నర్సింగ్ వెళ్ళాలి. నేను అది యాక్సెప్ట్ చేయడానికి దాన్ని కరెక్ట్ చూడలేదు. మామూలుగా యాక్సెప్ట్ చేశాను. అంటే అది ఇక ఏమైపోయిందంటే ఇక ట్రాఫిక్లో యాక్సెప్ట్ చేసేసరికి ఇక తప్పక కంపల్సరీ ఫోన్ చేసింది, అర్జెంట్ ఉంది తొందర రావండి అని చెప్పేసి. అంటే వచ్చాను అన్నట్టు. అయితే ఇక ఇది సంగతి నర్సింగ్ వెళ్తున్నాను. నా బ్యాటరీ వచ్చి 57 ఉంది. నేను మ్యాక్సిమం 60 ప్లేస్ నడిపిస్తున్నాను, కానీ కొంచెం మెల్లగా వెళ్ళిపోతాను. ఇదేంటి కిక్, లొకేషన్ దగ్గరికి వచ్చాక క్యాన్సిల్ చేస్తే కొంచెం బాధగా ఉంటుంది కిక్. ఎవరో లేడీస్ అంట, ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. కిక్ ఇదేంటి కిక్, ఇందాక ఆర్డర్ వచ్చింది మళ్ళీ వచ్చింది ఏంటి కిక్, క్యాన్సిల్ ఎందుకు చేశారు కిక్? నేను మళ్ళీ యాక్సెప్ట్ చేశాను కిక్. ఏం చేద్దాం అనుకుంటారో ఏంటా కిక్ మొత్తం వేరే ఉంటుంది. లొకేషన్ దగ్గరికి వెళ్తా, చూద్దాం ఎలా ఉంది సిచ్యువేషన్. మీరేనా? అవునవును, 7103. ఇందాక ఆర్డర్ క్యాన్సిల్ చేసింది మీరేనా? ఇందాక ఇంతమందికి ఓలాలో ఇందాక క్యాన్సిల్ చేశారు మీరే, మళ్ళీ నేనే యాక్సెప్ట్ అవునా? ఓకే ఓకే సరే. ఓటీపీ చెప్పండి. 9386. ఓకే ఓకే. రైట్. ఉంది ఉంది. చేయాలి. నేను ఆల్రెడీ లొకేషన్కి వచ్చి కాల్ చేశాను, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి. ఓకే ఓకే. 9182. గాయస్ మనకైతే ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. 35 అయితే ఫోన్పే చేసింది. యాక్చువల్లీ ఏమైందంటే ఏమంటుందంటే కావాలని చేయలేదు, బై మిస్టేక్ అయిపోయిందని చెప్పేసి చెప్తుంది. కానీ అట్లా బై మిస్టేక్ అసలుకి అవ్వడానికి ఆప్షన్ లేదు అసలుకి. బై మిస్టేక్ అది క్యాన్సిల్ చేస్తూనే అవుతుంది. చెప్పడం అయితే బై మిస్టేక్ అయిపోయింది. నేనేమంటానికి సరే అని చెప్పాను. గైస్ 3 గంటల తర్వాత మనకు వచ్చేసి ఒక ఆర్డర్ పడ్డది. నాచారం, ఇక్కడ ఉషాముల్లపూడి సైడ్ మాదేపురం అని చెప్పేసి. ఇక్కడ నుండి నాచారం వెళ్ళాలి 25 కిలోమీటర్న్నర ఉంది. నాకు వచ్చేసి ఇప్పుడు 285 రూపీస్ చూపించింది. ఇప్పుడు ఇది డెలివరీ చేయడానికి 1 అవర్ 5 మినిట్స్ చూపిస్తుంది, 4 మినిట్స్. అయితే దీంట్లో బాటిల్స్ ఉన్నాయని చెప్పారు కస్టమర్. స్లోగా వెళ్ళాలా ఎలా అంటే పర్లేదు మామూలుగా అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఓకే మంచిగా 25 కిలోమీటర్స్ ఉన్నారు అంటే పర్లేదు 285 చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో ఏమో తెలియదు, కానీ పార్సల్ కొంచెం పర్లేదు, అంటే బాగానే ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఓకే చలో, నేను ఫుల్ ఛార్జ్ చేశాను, 97 ఉంది. నాకు ఇందాక పికప్ ఇది వచ్చి
2.5 అంటే 2.5 కిలోమీటర్లు పికప్ పడ్డది నాకైతే వచ్చేసి. నాచారం వెళ్ళాలి ఇప్పుడు. ఓకే గైస్, మీకు వచ్చేసి ఇప్పుడు నేను నాచారంలో డెలివరీ చేసిన తర్వాత అప్పుడు డెలివరీ చేసే ముందు మీకు మళ్ళీ కలుస్తాను. మనకైతే మాదాపూర్కు ఆర్డర్ పడ్డది. నా చేతులు చూడండి ఎంత నల్లగా అయ్యాయో, గ్లౌజులు వాడక. ఇదొకటి నాకు పార్సల్ ఇచ్చారు, అయితే ఫుడ్ ఉందంట, స్నాక్స్ అని చెప్పారు. ఇప్పుడైతే మాదాపూర్కి వెళ్ళేసరికి నాకు ఆల్మోస్ట్ 1 hour 14 minutes చూపిస్తుంది. టైం వచ్చేసి 5:19 అవుతుంది. దగ్గర 1 hour పైన 1 hour 13 minutes. ఈరోజు ఇది యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే బైక్ ట్యాక్సీ, బైక్ మనిషి రాకుండా పార్సల్ బుక్ చేయకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తారు, బైక్ ట్యాక్సీలనే పార్సల్ ఇచ్చి పంపిస్తున్నారు. స్నాక్స్ అంటాడు, ఒకవేళ ఉడాయించి ఆయనతో ఊడు తీసేసుకొని చక్కగా డెలివరీ చేసేసినామంటే ఎట్లుంటుందో పరిస్థితి. పార్సల్ బుక్ చేసుకోవాలి. నేను కూడా ఏమనలేదు, సరే పట్టిగా అని చెప్పేసి. ఓకే గాయ్స్, తిరిగి మళ్ళీ ఇప్పుడు మాదాపూర్లో కలుస్తాను మీకు. గాయ్స్, ఇందాక మాదాపూర్ అని చెప్పేసి అన్నాను కదా, అది వచ్చేసి ఆ పర్సన్ ఇక్కడ లేడంట. అసలు యాక్చువల్ ఏమంటుందంటే ఆయన ఇక్కడ సైడ్ లేడు, తెలుగు మాట్లాడితే తెలుగు రాదంట, హిందీ రాదంట, ఓన్లీ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ నాకు అంతంత మాత్రం వస్తుంది కాబట్టి అంతంత మాత్రమే. కస్టమర్ ఎవరు ఇచ్చారో లొకేషన్ కూడా పెట్టారు. కస్టమర్ ఎవరు పంపించారో అతనికి చెప్పి మాట్లాడిపించాను. నేను కూడా ఇక ఇక్కడ అవుట్ సైడ్లో ఉన్నాడంట, ఇక్కడ లేడంట. మళ్ళీ వెళ్ళి ఇక్కడ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి దగ్గరికి రమ్మన్నాడు. లొకేషన్ పెట్టాడు అక్కడ పక్కకే అనుకుంటా. నాకు 138 చూపించింది. మళ్ళీ రిటర్న్లో కూడా సేమ్ అంతే అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను. సరే ఇస్తానని చెప్పాడు. అది నా సిచ్యువేషన్. ఇంకోటి చిన్న సమస్య ఏంటంటే ఫోన్లో బ్యాటరీ, ఫోన్లో స్కూటీలో బ్యాటరీ తక్కువ ఉంది. ఇక్కడ నన్ను ఛార్జింగ్ స్టేషన్లో కొంచెంసేపు పెట్టుకుని గాయస్, ఇప్పుడు వచ్చేసి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. అయితే లాస్ట్ ఆర్డర్ అనుకుంటా, మోతీనగర్లో ఉన్న కస్టమర్ వచ్చేసి గాజులు కావాలి అని చెప్పేసి వచ్చారు. షాప్ దగ్గర ఆపాను. రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాను, 10 అవుతుంది. ఓకే గాయస్, లేడీస్ని అయితే దించేసిన. మనకైతే ఫైనల్లీ 269 రూపీస్ అయితే ఎర్నింగ్ అయింది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇప్పటికి వచ్చేసి 19 నిమిషాలు అయిపోతుంది. లాస్ట్ రోజు అయిపోయింది మనకి. అసలు యాక్చువల్లీ నేను టార్గెట్ అయితే 200 అనుకున్నాను. 200 అయితే అయింది. 269 రూపీస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దిస్ ఈజ్ మేడ్దుల మల్లేష్ యాదవ్.